వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ పోలీస్ స్టేషన్ వద్ద సుర్వి యాదయ్య గౌడ మాజీ సర్పంచ్ కట్టెల భిక్షపతి మాట్లాడుతూ గ్రామ సర్పంచ్లు అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తే బిల్లులు ఇవ్వడం లేదని, తక్షణమే బిల్లులు మంజూరు చేసి మమ్మల్ని అక్రమ అరెస్టులను ఆపాలని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ భిక్షం మరియు వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. సర్పంచ్ల పెండింగ్ బిల్లును, గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును, గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. రేవంత్ రెడ్డి బిల్లులు ఎప్పుడు రావాలి? బిల్లులు మొత్తం కేసీఆర్ పీరియడ్ ఇప్పటివా చెప్పండి. మొత్తం ప్రభుత్వాలు ఎప్పుడైనా కంటిన్యూ ఉండేటివి దాదాపు 600 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించాలి. కాబట్టి మేము బిల్లులు అడుగుతున్నాం. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల బిల్లులు తక్షణమే చెల్లించాలంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అక్రమ అరెస్టులు చేస్తారు. అంటే ముఖ్యమంత్రి ఎక్కడ పర్యటన చేస్తే అక్కడ సర్పంచ్లను అరెస్ట్ చేయడం ఇది చాలా ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డల కొట్టులాగా ఉన్నది. కాబట్టి ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు వైఖరి మార్చుకొని ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలి. కానీ ప్రజలని హింసించి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు నిలబెట్టక ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మా సర్పంచుల పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం ఏర్పడిన సంధి 18 నెలల సంధి ఈ ప్రభుత్వానికి అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం, నిరసనలు తెలిపినాం, ధర్నాలు చేసినాం. అన్నీ చేసినా కానీ ప్రభుత్వం స్పందించక మేము డబ్బులు అడిగితే మా ఇండ్ల కాడ వచ్చి అర్ధరాత్రి పోలీసులను పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఈ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీల మీద 420 హామీల మీద కూడా దృష్టి పెట్టి ప్రజాసేవ చేయాలి. మా బిల్లులు చెల్లించినాకనే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలి. లేని ఎడల ఎన్నికలు అడ్డుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజల్ని మమేకం చేసుకొని ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేందుకు మేము గ్రామాల్లో వివిధ గ్రామాల్లో సర్పంచులంతా సిద్ధంగా ఉన్నాం. నా పేరు సుర్వి యాదయ్య గౌడ్, తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు. మీ పేరు సార్? మైల యాదవ్ రెడ్డి, సర్పంచ్. బిల్లుల విషయంలో రేవంత్ రెడ్డి రాగానే బిల్లులు ఉన్నాయనంటే అసలు రేవంత్ రెడ్డి వచ్చి అభివృద్ధి చేసింది ఏడా, బిల్లులు ఉండేదేడా? కానీ అసలు చేసింది కేసీఆర్ పాలనలో ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి పనులు, గ్రామ పంచాయతీల పనులు అవి పెండింగ్లో ఉన్నాయి కనుక ఆ బిల్లులు అడుగుతున్నాం తప్ప వేరే మార్గం లేదు. రెండవది ఏంటంటే ఈయన చేసిన పనులేడా, అభివృద్ధి ఏడా? మేము సర్పంచులు వెళ్ళిపోయిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీలో ఎలాంటి పనులు లేవు, ఎలాంటి బిల్లులు లేవు. ఆ సెక్రటరీలకు మామూలు వర్కులు చెప్పినా కూడా వాటికి కూడా డబ్బులు ఇవ్వక వాళ్ళు సతమతమై పరిచయం అయి తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయనకు వచ్చే 20,000 జీతానికి నీ గ్రామ పంచాయతీకి నెలకు 2-3 లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి ఎవడు చేయగలుగుతాడు, ఏం చేస్తాడు? పరిస్థితి లేనటువంటి అవసరం. నా పేరు కట్టెల భిక్షపతి, సర్వేల్ సర్పంచ్. మావి కూడా ఇంచుమించు ఒక 15 నుంచి 20 లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అవి గ్రామాల అభివృద్ధి కోసం బయట ప్రైవేటుగా అప్పులు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అవి అప్పులు తెచ్చిన కాడ కూడా అప్పులు ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మరి ఏమీ దోయని పరిస్థితి. గ్రామ సర్పంచుల మీద కక్ష కట్టడం అనేది అది విడ్డూరమైన విషయము. ఎందుకంటే సర్పంచులను చిన్న పోస్టు గ్రామాలలో గ్రామ అభివృద్ధి కోసము బయట డబ్బులు తెచ్చి పెట్టినాం. కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మా తరపు నుంచి విన్నపం ఏంటంటే దయచేసి మా బిల్లులు మాకు ఇప్పిస్తే మా అంతలా మేము మా పనులు మేము చేసుకుంటాం. మేము బిల్లులు అడితే అరెస్టులు. ఒక ముఖ్యమంత్రి పర్యటన ఉంటే మండల వ్యాప్తంగా ఎన్ని బిల్లులు రావాలి సార్? సర్పంచులు ఎన్ని బిల్లులు రావాలి? మండల వ్యాప్తంగా ఎవరెవరికి ఎన్ని రావాలనేది నాకు తెలియదు. మొత్తం మీద అయితే అన్ని గ్రామ పంచాయతీలకు పెండింగ్లు ఉన్నాయి. కాబట్టి అందరికి కూడా అవి ఇప్పుడు మీకు ఎన్ని బిల్లులు రావాలి? మీకు మిత్తి ఎంత పడుతుంది? మీకు ఎంత ఇబ్బంది అవుతుంది? మేము 2 రూపాయల ఇంట్రెస్ట్ తేవడం జరిగింది. ఇప్పుడు ఇంచుమించు మేము ఆ పదవి కాలం మీకు ఎంత రావాలి అమౌంట్? ఎంత మీద పడుతుంది బాడీ? గ్రామ పంచాయతీ బిల్లులు ఇంచుమించు మాకు 15 లక్షల రూపాయలు రావాలి. నెలకు ఎంత మిత్తి పడుతుంది? 15 లక్షలు అంటే 1,02 రూపాయలు అట్లా లెక్కేస్తే తెలుస్తుంది కదా. నెలకు 30,000 రూపాయలు నెలకు 30,000 రూపాయలు మిత్తిలు కడుతున్నాము. ఇప్పుడు ఆయన ఇచ్చినా కూడా మిత్తిలో కూడా జరిపే పరిస్థితి లేదు. సర్పంచ్ ఉండాలి లేనట్టు అయిపోయింది అంతే కదా. ఇప్పుడు మొత్తం ఇబ్బందులు ఇరుక్కున్నారు. చాలా ఇబ్బంది. అసలు ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితి.